భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 1వ అధ్యాయము. అర్జున విషాదయోగము. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేస్తున్నారు? సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రకుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది. కావున కౌరవ సేనానాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. అప్పుడు కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలగజేసెను. ఆ తర్వాత శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. హృషీకేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు, అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ అచ్యుత శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రని జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురువంశస్థులను చూడుము.
అక్కడ 2 సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను. అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది. నా శరీరమంతా వణుకుచున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోతున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభశకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? సర్వభూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా, ఓ జనార్దన, ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలం? వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులవుతారు. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుదురు. కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలగజేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే, సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను, ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని అర్జున విషాదయోగము అను మొదటి అధ్యాయము. భగవద్గీత 2వ అధ్యాయము, సాంఖ్యయోగము. సంజయుడు పలికెను: జాలి నిండిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను: ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారితీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి
యుద్ధానికి లెమ్ము. అర్జునుడు ఇట్లనెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద, భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా? వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు, మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేది తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. సంజయుడు ఇట్లనెను. ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషీకేశునితో, గోవిందా, నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి గాని పండితులైన వారు శోకింపరు. నేను కాని, నీవు కాని, ఈ రాజులందరూ కాని లేని సమయం లేదు. ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహములోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు. ఓ కుంతిపుత్ర, ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి, చలికాలములలా వచ్చి పోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఓ అర్జున, పురుషశ్రేష్ఠుడా, సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకునుము. ఎవ్వరు కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించున్నది. అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవసఖ్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది. కావున ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతనూ చంపబడదు. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు? ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ అనేది అవ్యక్తమైనది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరము కోసము శోకించవలదు. కానీ ఒకవేళ నీవు
ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే, ఓ మహాబాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. ఓ భరతవంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవితకాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు? కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఓ అర్జున, దేహమునందు ఉండే ఆత్మ చావులేనిది, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు. అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివవుతావు. జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించదవు. కావున కృత నిశ్చయుడవైలెమ్ము. ఓ కుంతిపుత్రుడా, యుద్ధానికి సిద్ధము కమ్ము. సుఖదుఖాలని, లాభనష్టాలని మరియు జయాపజయాలను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధము చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను. ఇప్పుడు వినుము. ఓ పార్థ, నేను బుద్ధియోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందదవు. ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ, వ్యతిరేక ఫలితములు కానీ కలగవు. కొద్దిగా సాధన చేసినా అది మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడును. ఓ కురువంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా, స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపజేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనై వారు భగవత్ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. ఓ అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావనయందే స్థితుడవై ఉండుము. ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి భగవత్ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు. కానీ ఆ కర్మఫలములపైన నీకు హక్కు లేదు. నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు. మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జున,
నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము. ఓ అర్జున, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్నస్థాయికి చెందినవి. తమ కర్మఫలములను తామే భోగించగోరేవారు పిసినారులు. వివేకముతో ఈ ఫలాశక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో పనిచేయటం అనే యోగ అభ్యాసము చేయుము. జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని అందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు. అర్జునుడు పలికెను, ఓ కేశవ, భగవద్ధ్యాసయందే స్థిరముగా ఉన్న వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడును, ఎలా కూర్చొనును, ఎలా నడుచును? భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అంటారు. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగవస్తు విషయముల నుండి నియంత్రించినా కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును. ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతిపుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కొనిపోగలవు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. కోపం అనేది విచక్షణారాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతిభ్రమని కలుగజేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించిన వాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును. భగవత్కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది. కానీ మనస్సు, ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవ్వడో వానికి శాంతి ఉండదు. మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు? ఎలాగైతే బలంగా వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించివేస్తుంది. కాబట్టి ఓ అర్జున, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను, ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును. అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి. మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపరుచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు.
ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని సాంఖ్యయోగము అను 2వ అధ్యాయము. భగవద్గీత 3వ అధ్యాయము, కర్మయోగము. అర్జునుడు ఇలా పలికెను: ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము. భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ పాపరహితుడా, భగవత్ప్రాప్తికి ఉన్న 2 మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి. ధ్యాననిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. మనుష్యుడు కర్మలను ఆచరించకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు. అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందజాలడు. ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన త్రిగుణముల స్వభావాలచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును. బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు. అలాంటివారు కపటులు అనబడతారు. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. పనులని ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ కుంతిపుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి. మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు, సౌభాగ్యం కలుగుతుంది. యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజింతురు. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణచే యజ్ఞము జనిస్తుంది. మానవుల విహిత కర్మలు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞకార్యములలో స్థితుడై ఉంటాడు. వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టివారి జీవితము వ్యర్థము. కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు.
ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేవి పోయేవి ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తిరహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. ఏలనన కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. తమ ధర్మములను నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు. అర్జున, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినది లేదు. అయినా నేను చేయాల్సిన విధులను చేస్తూనే ఉంటాను. నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, ఓ పార్థ, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు. నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవజాతికి శాంతి లేకుండా అవుతుంది. అజ్ఞానులు కర్మఫలములయందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా, ఓ భరతవంశీయుడా, జ్ఞానులు కూడా లోకహితం కోసం, జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాశక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను. అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ అజ్ఞానంలో జీవాత్మ తానే ఈ శరీరమన్న భ్రమతో తనే కర్తను అని అనుకుంటుంది. ఓ మహాబాహువులున్న అర్జున, జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్న గుణములే ఇంద్రియగ్రాహ్య విషయవస్తు రూపంలో గుణములయందు కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు. గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశ స్వార్థ చింతన విడిచి మానసిక శోకము వీడినవాడివై యుద్ధం చేయుము. పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు. కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు. వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం? ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి. కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తమ సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే. కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించటం ప్రమాదకరమైనది. అర్జునుడు ఇలా అడిగాడు, ఓ వృష్ణి వంశీయుడా శ్రీకృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును? సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిదానిగా తెలుసుకొనుము. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసగబారినట్టుగా, గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పివేయబడుతుంది. అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలే మండుతూనే ఉంటుంది.
ఓ కుంతిపుత్రుడా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానమని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురిచేస్తుంది. కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపజేసే ఈ పరమపాపిష్టి కామము అనే శత్రువును నిర్మూలించుము. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని, ఓ మహాబాహువులు కలవాడా, ఇంద్రియ మనోబుద్ధులు అనబడే నీ నిమ్న అస్తిత్వాన్ని ఆత్మశక్తి అనబడే నీ ఉన్నత అస్తిత్వంచే వశపరుచుకునుము మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగము అను 3వ అధ్యాయం. భగవద్గీత 4వ అధ్యాయము, జ్ఞాన కర్మ సన్యాస యోగము. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగశాస్త్రమును సూర్యభగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా యోగశాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో క్షీణించిపోయినది. అదే ప్రాచీనమైన పరమరహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. అర్జునుడు ఇలా అన్నాడు: నీవు వివస్వానుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు, మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు. అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచినవి. ఓ అర్జున, నీవు వాటిని మరిచిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఓ పరంతప, నేను పుట్టుక లేనివాడిని అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశము లేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయ దివ్యశక్తిచే అవతరిస్తుంటాను. ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఓ అర్జున, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు. వారు నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు. మమకారాసక్తి, భయము మరియు క్రోధములు లేకుండా ఉండి, నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు. నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ పృథతనయుడా అర్జున, ఈ లోకంలో భౌతిక కర్మలలో విజయం కోసం కోరికలతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా 4 రకాల వృత్తిధర్మములు నా చేత సృష్టింపబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకునుము. కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందరో వారు కర్మబంధములలో చిక్కుకోరు. ఈ సత్యమును తెలుసుకుని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమక పడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మరహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు.
కర్మ, వికర్మ మరియు అకర్మ. నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్నా వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్యవస్తు విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్నా వారు ఏమీ చేయనట్టే. ఆశారహితుడై ఉండి ఏదీ నాది అన్న భావన లేకుండా మనస్సు, ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు. అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయరహితులై వారు సుఖదుఖాలు, లాభనష్టాలు వంటి జీవన ద్వంద్వములకు అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా గెలుపు ఓటమిలో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని భగవతార్పిత యజ్ఞంగా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు. సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞకర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతి దాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసముగా పొందుతారు. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమసత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. కొందరు జ్ఞానముచే ప్రేరణ నుండి తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేదశాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. మరికొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటకు వెళ్లే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్లే శ్వాసయందు లోనికి వెళ్లే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్లే శ్వాసలను నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తితో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు. యజ్ఞం యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమసత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు. ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదములయందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించి వేస్తుంది. ఓ శత్రువులను లోబరుచుకునేవాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానముతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ పార్థ, అన్ని యజ్ఞకర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమసత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట ఓ అర్జున, నీవు మరలా మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని
అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. పాపాత్ములందరికంటే పరమ పాపిష్టివారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జున, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నింటినీ భస్మము చేయును. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమునర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు మరియు తమ మనో ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. జ్ఞానము, విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు. ఓ అర్జున, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాలు నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయము. ఓ భరతవంశీయుడా, కర్మయోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని జ్ఞాన కర్మ సన్యాస యోగము అను 4వ అధ్యాయము. భగవద్గీత 5వ అధ్యాయము, కర్మ సన్యాస యోగము. అర్జునుడు అన్నాడు, ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసమును ప్రశంసించావు మరియు కర్మయోగమును కూడా చెయ్యమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా తేల్చి చెప్పుము. భగవానుడు పలికెను, కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి. కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది. దేనిని ద్వేషింపక, దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు. అజ్ఞానులు మాత్రమే కర్మ సన్యాసము మరియు కర్మయోగము భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమును పొందవచ్చునని యథార్థముగా తెలిసిన వారు చెప్తారు. కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసిన వాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు. భక్తియుక్తముగా పనిచేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము. కానీ కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును. పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు. కర్మయోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కన్నులు తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావింతురు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు. సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో తమ కోరికలచే ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు కర్మబంధములలో చిక్కుకుంటారు. ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు.
ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాము దేనికి కర్త కాదని, దేనికి కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క 9 ద్వారములు కల నగరములో సంతోషముగా ఉంటారు. కర్తృత్వ భావన కాని, కర్మల స్వభావం కాని భగవంతునిచే సృష్టింపబడవు. కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నింటినీ ప్రవర్తిల్లజేయును. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు. కాని ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానము నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును. తమ బుద్ధి భగవంతుని అందే స్థితులైన వారు, సంపూర్ణముగా భగవంతుని అందే నిమగ్నమైన వారు, ఆయనే పరమలక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు, వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు. నిజమైన పండితులు దివ్యజ్ఞాన చక్షులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు. కాబట్టి పరమసత్యమునందే స్థితులై ఉంటారు. భగవంతుని అందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగినా లభించినా పొంగిపోరు, లేదా ఏవైనా అప్రియమైనవి జరిగినా కృంగిపోరు. బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖహేతువులే. ఓ కుంతిపుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు. ఈ శరీరమును విడిచిపెట్టక ముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు, మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములు గలవారు. ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు. ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలించబడినవో, ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుడిని పొందుతారు. నిరంతర ప్రయాస ద్వారా కామక్రోధముల నుండి బయటపడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మజ్ఞానంలో ఉన్నవారైనటువంటి సన్యాసులకు ఇహపర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది. అన్ని బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి నాసికా రంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్లే గాలిని సమముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితి అందే వసించును. సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతిని అని, మరియు సర్వప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప నా భక్తుడు శాంతిని పొందును. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని కర్మ సన్యాస యోగము అను 5వ అధ్యాయము. భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము అనగా ఆత్మ సంయమ యోగము. భగవంతుడు పలికెను, ఫలాపేక్ష లేకుండా చేయవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కాదు. సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ప్రారంభ దశలో ఉన్న జీవాత్మకు
ఫలాపేక్ష లేకుండా పనిచేయటమే సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తిరహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగశాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కావున. నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు కావచ్చు. మనస్సుని జయించిన వారికి అది వారి మిత్రుడు, అలా లేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖములు, మానావమానములు ఈ ద్వంద్వములకు అతీతముగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిరచిత్తముతో ఉంటారు. జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారం వీటన్నింటినీ ఒకే దృష్టితో చూస్తారు. శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు. యోగస్థితిని పొందగోరేవారు ఏకాంతంలో ఉండాలి. నియంత్రించబడిన మనస్సు, శరీరంతో కోరికలను, భోగవస్తువులను త్యజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. యోగాభ్యాసము చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుసగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. దానిపై స్థిరముగా కూర్చుని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమునర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి కళ్లను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. ఈ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమలక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి. ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును. ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగములో విజయం సాధించలేరు. కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయస్సు యందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును. ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతర ఆనందంలో రమించును. సమాధి అనబడే ఆ పరమానంద యోగస్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. ఆ స్థితిని పొందిన తర్వాత వ్యక్తి మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు. దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును దృఢ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం, అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను. ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధి అందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని అందే స్థితమగును.
మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడలేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతములు యందు దర్శిస్తారు. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నింటినీ నాయందే దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు. నాయందే ఏకత్వంలో స్థితుడై ఉండి మరియు నన్నే సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తూనే ఉన్నా నాయందే నివసించును. సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ మరియు ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనస్సు వలన నాకు ఆచరింపశక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు, ఓ మహాబాహువులు గల కుంతీపుత్రుడా, నీవు చెప్పింది నిజమే. మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు. మనస్సు అదుపులో లేని వానికి యోగము కష్టతరమైనది. కానీ మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు మరియు సరైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము. అర్జునుడు పలికెను, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడైపోడా? ఓ మహాబాహువులు గల కృష్ణ, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూ కాకుండా పోడా? ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయము. మరిక నీకన్నా ఇది చేయగలవారు ఎవరున్నారు? శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు. ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలం యోగ అభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకాల్లో చాలా దుర్లభము. ఇటువంటి జన్మ పొందిన తర్వాత ఓ కురువంశస్థుడా, వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు. వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా పూర్వజన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి స్వేచ్ఛ పొంది పవిత్రమై ఈ జన్మలోనే పరిపూర్ణమైన సిద్ధిని పొందుతారు. ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైనవాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము,
శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని ధ్యానయోగము అనగా ఆత్మ సంయమయోగము అను 6వ అధ్యాయము. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. భగవంతుడు పలికెను, ఓ అర్జున, నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తియోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియజేస్తాను. వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు, మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 8 అంగములు. ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ దానికి అతీతంగా ఓ గొప్ప బాహువులు కల అర్జున, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవశక్తి అనగా ఆత్మశక్తి. అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకునుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము, మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది. నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జున, పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. నీటి యందు రుచిని నేను, ఓ కుంతిపుత్రుడా, మరియు సూర్యచంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర ఓంకారమును అనగా ప్రణవమును, ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును. భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను, మరియు అగ్నిలోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూలబీజము నేనే అని తెలుసుకునము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే. భరతవంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మవిరుద్ధము కాని శాస్త్రసమ్మతమైన లైంగిక క్రియలను నేనే. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము, రజస్సు, తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నాయందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను. మాయ యొక్క త్రిగుణములచే భ్రమకులోనై ఈ లోకంలోని జనులు అనస్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. 4 రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు. జ్ఞానము లేనివారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న, సోమరితనంతో తమ నిమ్నస్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధిభ్రమకు గురైన వారు, మరియు ఆసురీ ప్రవృత్తి కలవారు. ఓ భరతశ్రేష్ఠుడా, 4 రకముల భక్తి పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. వీరందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవారు, మరియు నా పట్ల దృఢ సంకల్పంతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైన వాడిని, మరియు వారు నాకు ప్రియమైన వారు. నాయందు భక్తితో ఉన్న వారందరూ నిజముగా ఉత్తములే. కానీ జ్ఞానముతో ఉండి దృఢ నిశ్చయము కలిగి బుద్ధి నాయందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు. భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయిన వారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు. దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మకాండలను ఆచరిస్తారు. భక్తుడు విశ్వాసంతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను. శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు
ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామగ్రిని పొందును. కాని నిజానికి ఆ ప్రయోజనాలని సమకూర్చిపెట్టేది నేనే. కాని ఈ అల్పజ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతల లోకానికి వెళతారు. అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. పరమేశ్వరుడైన నన్ను, శ్రీకృష్ణుడిని, ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్పజ్ఞానము కలిగిన వారు అనుకుంటారు. అక్షరమైన సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు. నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేనివారు నేను పుట్టుక లేనివాడినని మరియు మార్పు చెందనివాడినని తెలుసుకోలేరు. అర్జున, నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు. కాని నేను ఎవరికీ తెలియను. ఓ భరతవంశస్థుడా, రాగద్వేషములనే ద్వంద్వములు మోహము భ్రాంతి నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది. పుణ్యకార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు. ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మంను, తమ ఆత్మతత్వమును, సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు. సమస్త పదార్థ క్షేత్రమైన అధిభూత, దేవతలైన అధిదైవ మరియు యజ్ఞములకు ఈశ్వరుడైన అధియజ్ఞములకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని జ్ఞాన విజ్ఞాన యోగము అను 7వ అధ్యాయము. భగవద్గీత 8వ అధ్యాయము, అక్షర బ్రహ్మయోగము. అర్జునుడు పలికెను, ఓ పరమేశ్వర, బ్రహ్మన్ అనగా ఏమిటి? అధ్యాత్మము అనగా ఏమిటి? మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు మరియు ఎవరిని అధిదైవము అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణ, దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియుట ఎలా సాధ్యము? శ్రీ భగవానుడు పలికెను, సర్వోన్నతమైన నాశము లేని తత్వమునే బ్రహ్మన్నందురు. వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు. దేహాధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, నిరంతరం మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టినే అధిభూత అంటారు. సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వరూపమునే అధిదైవము అంటారు. సర్వభూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు అని పిలువబడతాను. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో, ఓ కుంతిపుత్రుడా, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందును. కాబట్టి సర్వకాలములయందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీ మనస్సు, బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్నే పొందుదువు. ఈ విషయంలో సందేహం లేదు. అభ్యాసముతో ఓ పార్థ, నిరంతరంగా మనస్సుని ఎటూ పోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుటయందే నిమగ్నము చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు. భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు, అన్నింటికీ ఆధారమైనవాడు, ఊహకందని దివ్య స్వరూపం కలవాడు. ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి నిశ్చలంగా దివ్యమంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు. వేద పండితులు ఆయనను నాశము చెందనివాడు అని చెప్తారు. ఆయనలో ప్రవేశించటానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు.
ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తముగా విశదపరుస్తాను. శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనస్సుని హృదయస్థానము యందే నిలిపి ప్రాణములను తలస్థానములోకి లాగి వ్యక్తి ఏకాగ్రతతో యోగధ్యానములో స్థితుడై ఉండవలెను. పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందును. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభముగానే దొరుకుతాను. ఎందుకంటే వారు నిరంతరం నాయందే నిమగ్నమై ఉంటారు కాబట్టి. నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు. ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు. బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు ఓ అర్జున. కానీ నా ధామమునకు చేరిన పిదప ఇక మరల పునర్జన్మ ఉండదు. మహాయుగము అనగా 1000 చతుర్యుగముల కాలము అనగా ఒక కల్పము బ్రహ్మదేవునికి ఒక రోజు అవుతుంది. మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్టు బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి. మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి. బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే సమస్త జీవరాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది. మరియు బ్రహ్మ రాత్రి ప్రారంభమవగానే అవి తిరిగి లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మ పగలు మొదలవ్వగానే అవన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి. ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటేను అలౌకికమైన మరి ఒక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు. మిగతా అన్నీ నశించిపోయినా ఆ లోకము మాత్రము నిత్యము, నశించదు. ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము. మరియు దాన్ని చేరుకున్న తర్వాత వ్యక్తి ఈ లౌకిక లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామం. సర్వోత్కృష్ట పరమపురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వప్రాణులు ఆయన యందే స్థితమై ఉన్న ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు. ఈ లోకం నుండి వెళ్ళిపోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది, మరి ఒకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని ఉత్తరాయణ 6 మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మకాండలని ఆచరించేవారు దక్షిణాయన 6 మాసాల్లో కృష్ణపక్షంలో ధూమ్రకాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ 2 ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారితీస్తుంది. ఈ 2 మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు ఓ పార్థ ఎన్నటికీ మోహమునకు గురికారు. కాబట్టి అన్ని సమయాల్లో యోగములో స్థితుడవై భగవంతునితో ఏకమై ఉండుము. ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ, వేదాధ్యయనము, యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయుట మరియు దానధర్మములు చేయుట వీటన్నిటి పుణ్యఫలముల కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు. ఇటువంటి యోగులు పరమపదమును పొందెదరు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని అక్షర బ్రహ్మయోగము అను 8వ అధ్యాయము. భగవద్గీత 9వ అధ్యాయము. రాజవిద్య రాజగుహ్య యోగము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు. ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది. ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది.
ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు. ఓ శత్రువులను జయించేవాడా, వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి, కాని నేను వాటి యందు స్థితుడను కాను. అయినా సరే ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచే కాని ప్రభావితము కాను. అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదేవిధంగా సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. ఒక కల్పము చివరన సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతిపుత్రుడా, నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక శక్తిని అధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరల సృష్టి చేయుచున్నాను. ఓ సిరి సంపదలను జయించేవాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను. నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపజేయును. ఓ కుంతిపుత్రుడా, ఈ కారణం వలన సృష్టి, స్థితి మరియు లయములు కలిగిన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును. నేను నా సాకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు. భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు అసుర నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం, సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాశక్తితో చేసే కర్మలు అన్నీ నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది. కానీ నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. ఎల్లప్పుడూ నా దివ్య లీలలను, మహిమలను గానం చేస్తూ, దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు. మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞములో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వంగా చూస్తారు. మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే ఔషధ మూలికను మరియు నేనే వేదమంత్రమును, నేనే ఆజ్యము, నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి నేనే తండ్రిని, జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడిని కూడా నేనే పవిత్రమునర్చేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓంకారమును నేనే, ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామిని, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము మరియు ఆధారము. నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును. నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జున, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా. వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞశేషము అయిన సోమరసపానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ
మరియు నాయందు అనన్య భక్తితో నిమగ్నమైన వారుంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. ఓ కుంతిపుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తారు. కానీ అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు. సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కాని నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు. భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు. మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను. నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతిపుత్రుడా, వాటిని నాకు సమర్పించున్నట్టుగా చేయుము. అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్ను చేరుకుంటావు. నేను సర్వప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతంతో గాని లేదా విరోధభావంతో కాని ఉండను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను. పరమ పాపిష్ఠివారు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి. ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతిపుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము. వారి జన్మ, జాతి, కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజము అసహ్యించుకునేవారైనా నన్ను శరణుజొచ్చిన వారంతా పరమపదమును పొందుతారు. ఇక పుణ్యాత్ములైన రాజులు, మునుల గురించి ఏమి చెప్పాలి? కాబట్టి తాత్కాలికమైన మరియు సుఖం లేని ఈ ప్రపంచంలోకి వచ్చాక ఇక నాయందు భక్తితో నిమగ్నమవ్వుము. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగం అను 9వ అధ్యాయము. భగవద్గీత 10వ అధ్యాయము, విభూతి యోగము. శ్రీ భగవానుడు ఇలా పలికెను: నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము. ఓ గొప్ప బాహువులు కలవాడా, నీవు నా ప్రియ సఖుడవు కావున నీ హితము కోరి నేను నీకు దాన్ని తెలియపరుస్తున్నాను. దేవతలకు గాని మహర్షులకు గాని నా మూలస్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే. నేను జన్మరహితుడను మరియు ఆదిలేని వాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడను అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు. బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు, ఇంద్రియ నిగ్రహణ, సుఖదుఖాలు, జనన మరణాలు, భయము, ధైర్యము, అహింస, సమత్వ బుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి. సప్త ఋషులు, వారి పూర్వం 4 మహాత్ములు మరియు 14 మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు. నా మహిమలను మరియు దివ్యశక్తులను యథార్థముగా తెలిసిన వారు నిశ్చలమైన భక్తియోగము ద్వారా నాతో ఏకమైపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్నీ నడుస్తున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. వారి మనస్సులు నాయందే లగ్నం చేసి వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి నా భక్తులు ఎల్లప్పుడూ నాయందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ
మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమును అనుభవిస్తుంటారు. మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి నేను దివ్యజ్ఞానమును ప్రసాదిస్తాను. దానిచే వారు నన్ను పొందవచ్చు. వారి మీద వాత్సల్యంతో వారి హృదయములోనే ఉండే నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞానదీపముచే నాశనం చేస్తాను. అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమునర్చేవాడివి, నిత్య సనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మరహితుడివి మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటి వారు ఇది చాటి చెప్పారు. మరియు ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు. ఓ కృష్ణ, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభు, దేవతలు గాని దానవులు గాని నీ యథార్థ స్వరూపమును తెలుసుకోలేరు. ఓ పురుషోత్తమ, సకల భూతముల సృష్టికర్త అయినవాడా, సర్వభూతేశ, దేవదేవ, జగత్పతే, నిజానికి నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రియమైన శక్తి ద్వారా ఎరుగుదువు. నీవు ఏ ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వర, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను ఓ భగవంతుడా? విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్లీ చెప్పుము. ఓ జనార్దన, నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు. శ్రీ భగవానుడు పలికెను: ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను ఓ కురుశ్రేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు. ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము. అదితి యొక్క 12 పుత్రులలో నేను విష్ణువుని, ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని, మరుత్తులలో మరీచుడను మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను. నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును, రుద్రులలో నేను శంకరుడను, అసురులలో కుబేరుడను, వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరుపర్వతమును. ఓ అర్జున, పురోహితులలో నేను బృహస్పతిని, సేనాపతులలో నేను కార్తికేయుడను మరియు జలాశయాలలో నేను సముద్రమని తెలుసుకునుము. మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారమును నేను. జపములలో భగవన్నామమును మరల మరల జపించటమే నేను. స్థావరములలో హిమాలయమును నేను. వృక్షములలో నేను రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో నేను కపిలమునిని, గుర్రములలో నేను అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైశ్రవమును, భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును, ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును, సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడైన మన్మధుడను నేనే. సర్పములలో వాసుకుని నేను, నాగులలో నేను అనంతుడను, నీటిలో వసించే వాటిలో వరుణుడను, పితృగణములలో నేను అర్యముడను, న్యాయధర్మపాలన అందించే వారిలో నేను యమధర్మరాజుడను, దైత్యులలో నేను ప్రహ్లాదుడను, అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును, నేనే మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకొనుము. పవిత్రమునర్చే వాటిలో నేను వాయువును, శస్త్రధారులలో రాముడను, జలజంతువులలో మకరమును మరియు ప్రవహించే నదులలో గంగానదిని. ఓ అర్జున, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య మరియు అంతము అని తెలుసుకునుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే. అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేనే అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో బ్రహ్మను. సర్వమును కబళించే మృత్యువును నేనే. ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తి స్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తిని, సిరి సంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపక శక్తిని, మేధస్సు, ధైర్యము మరియు క్షమాగుణమును. సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొనుము. ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేనే. హైందవ పంచాంగంలో మార్గశిర మాసమును మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును. మోసగాళ్లలో జూదమును నేను. తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను.
మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమును, ధర్మపరాయణులలో సద్గుణమును నేనే. వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడను, మరియు పాండవులలో అర్జునుడిని, మునులలో వేదవ్యాసుడను అని తెలుసుకొనుము. మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను. న్యాయ రాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్ధమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను, రహస్యములలో నేను మౌనమును, జ్ఞానులలో జ్ఞానమును నేనే. సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే. అర్జున, చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు. నా దివ్య విభూతులకు అంతము లేదు. ఓ పరంతప, నేను ఇప్పటి వరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే. నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే అది కేవలం నా శోభ యొక్క తళుకుగా తెలుసుకొనుము. ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం? ఓ అర్జున, ఇంత మాత్రం తెలుసుకో చాలు. కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని విభూతి యోగము అను 10వ అధ్యాయము. భగవద్గీత 11వ అధ్యాయము, విశ్వరూప దర్శన యోగము. అర్జునుడు పలికెను, నా మీద దయచే నీవు తెలియపరిచిన ఈ యొక్క పరమరహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తర్వాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. సర్వప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము విషయము గురించి విస్తారముగా నీ నుండి విన్నాను. ఓ తామర వంటి నేత్రములు కలవాడా, నిత్యశాశ్వతమైన నీ మహాత్మ్యము కూడా విన్నాను. ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు నీవు సరిగ్గా అటువంటి దివ్యస్వరూపానివే. ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది. ఓ పురుషోత్తమ, ఓ యోగేశ్వర, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ యొక్క నిత్యశాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవానుడు ఇలా పలికెను, వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము. ఓ పార్థ, నాలో పరికించుము. ఓ భరతవంశీయుడా, 12 అదితిపుత్రులను, 8 మంది వసువులను, 11 రుద్రులను, 2 అశ్వినీ కుమారులను, అంతేకాక 49 మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము. ఒక్కచోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును నా విశ్వరూపము యందే దర్శించుము. ఇప్పుడు ఓ అర్జున, ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నింటినీ నా విశ్వరూపము యందే తిలకించుము. కాని నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్లతో చూడలేవు. కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము. సంజయుడు పలికెను, ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను. ఆ యొక్క విశ్వరూపములో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరముపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళ భూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆకాశములో 1000 మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు. అక్కడ ఆ దేవదేవుని శరీరము యందు సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్కచోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు. అప్పుడు పరమాశ్చర్యమునకు లోనై రోమములు నిక్కబొడుచుకున్నవాడైన అర్జునుడు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ భగవంతుడిని ఈ విధంగా స్తుతించాడు. ఓ శ్రీకృష్ణ, నీ దేహము యందు నేను సకల దేవతలను, ఎన్నెన్నో ప్రాణికోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడిని, శివుడిని, అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూస్తున్నాను. అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా,
నీయందు ఎటువంటి ఆది మధ్యాంతరములు చూడలేకున్నాను. కిరీటముతో చక్రగద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది. నీవే అనస్వరమైన పరమేశ్వరుడవు అని, వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము, నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు, నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు. నీవు ఆది మధ్య అంతము లేనివాడవు. నీ శక్తి అపరిమితమైనది, నీకు అనంతమైన బాహువులు కలవు. సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి, మరియు అగ్ని నీ నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను. దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ ముల్లోకములు భయంతో కంపించిపోవటం నేను గమనిస్తున్నాను. దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు. ఓ మహాప్రభు, ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, ఊరువులు, కాళ్ళు, ఉదరములు మరియు భయంకరమైన పళ్లతో ఉన్న నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యభావంతో సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితులమై ఉన్నాము. హే విష్ణు, ఆకాశమును తాకుతూ ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ పెద్దగా తెరిచి ఉన్న నోర్లతో విశాలమైన అగ్నిగుండముల వంటి నీ కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు భయముతో గుండె అదిరిపోతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను. ప్రళయకాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూచిన పిదప నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవ, నీవే జగత్తుకి ఆశ్రయము, దయచేసి నా మీద కృపచూపుము. ధృతరాష్ట్రుడి కుమారులందరూ వారి సహచర రాజులతో సహా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ల మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను. ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసిపోయినట్లు ఈ గొప్ప గొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గి పురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనమైపోతాయో ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు. నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కులా ఎన్నెన్నో ప్రాణులను గ్రసించి వేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్లతో వారిని కబళించి వేస్తున్నావు. హే విష్ణు, నీవు సమస్త జగత్తును నీ యొక్క భయంకరమైన సర్వవ్యాప్తమైన తేజోకిరణాలతో తపింపచేయుచున్నావు. నీవెవరో తెలియజేయుము. ఓ భయంకర రూపము కలవాడా, ఓ దేవదేవ, నీ ముందు ప్రణమిల్లుతున్నాను. దయచేసి నాపై కృపచూపుము. సమస్త సృష్టికి ముందే ఉన్న నీ గురించి నీవెవరో తెలుసుకోగోరుతున్నాను. ఎందుకంటే నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను. శ్రీ భగవానుడు ఇలా పలికెను: నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును. నీ యొక్క ప్రమేయము లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధుడు ఎవ్వరూ మిగలరు. కాబట్టి ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిని పొందుము, శత్రువులను జయించుము మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నాచే సంహరింపబడి ఉన్నారు. కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇంకా ఇతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు. కాబట్టి వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము. కేవలం పోరాడుము. నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు. సంజయుడు పలికెను. కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి శ్రీకృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను: ఇంద్రియములకు అధిపతి అయిన హే హృషికేశ, సమస్త జగత్తు నిన్ను కీర్తించుచు ఆనందహర్షములతో ఉన్నది.
మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోతున్నారు. మరియు ఎంతోమంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు. ఓ మహాత్మా, మూల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభు, ఓ జగత్తుకి ఆశ్రయమైన వాడా, నీవు వ్యక్త అవ్యక్తములకు అతీతమైన అక్షరుడవు. నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆదిదేవుడవు. నీవే విశ్వమంతటికీ ఉన్న ఒకే ఒక్క ఆధారము, ఆశ్రయము. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. నీవే పరంధామము. ఓ అనంతరూప, నీవే సమస్త జగత్తు యందు వ్యాపించి ఉన్నవాడవు. నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్నిదేవుడవు, వరుణదేవుడవు మరియు చంద్రుడవు. నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వభూతముల పితామహుడవు. నీకు నేను వేలసార్లు నమస్కరిస్తున్నాను, మరల నమస్కరిస్తున్నాను. అనంతమైన శక్తి సామర్థ్యములు కల ప్రభు, నీకు ఎదురుగా ఉండి మరియు వెనక నుండి కూడా నమస్కరిస్తున్నాను. నిజానికి అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగిన వాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు. అందుకే సమస్తము నీ స్వరూపమే. నీవు నా సఖుడవు అనుకుంటూ ఆ చనువుతో నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నా ప్రియమిత్రమా అని పిలిచాను. నీ మహత్వము తెలియక నిర్లక్ష్యముగా అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ, లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను. నీవే సమస్త విశ్వమునకు చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్టమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురుడవు. ఓ అసమానమైన శక్తి కలిగిన వాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు? అందుకే ఓ ప్రభు, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ నీ కృప వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా మరియు ప్రేమించిన వారిని ప్రేమికులు మన్నించినట్టుగా దయచేసి నా అపరాధములను మన్నింపుము. ఇంతకు మునుపెన్నడూ చూడని నీ యొక్క విశ్వరూపమును చూసిన పిదప నేను పరమానందమును అనుభవిస్తున్నాను. అయినా సరే నా మనస్సు భయముతో వణుకుచున్నది. దయచేసి నాపై కృపచేయుము మరియు తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము. ఓ దేవదేవా, ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా, ఓ 1000 చేతులు కలవాడా, నీవే మూర్తీభవించిన జగత్తు అయిన కిరీటము ధరించి చక్రమును గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో నిన్ను చూడగోరుతున్నాను. శ్రీ భగవానుడు పలికెను, అర్జునా, నీ చేత ప్రసన్నుడనై నా యోగమాయా శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించి తిని. నీకంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు. వేదముల అధ్యయనం వలన కాని, యజ్ఞయాగాదులు చేయటం వలన కాని, తపస్సులు దానాల వలన కాని, తీవ్ర నియమనిష్టలను ఆచరించటం వలన కాని ఏ మానవుడు కూడా నీవు చూసిన దాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఓ కురుయోధ శ్రేష్ఠుడా, నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్న చిత్తముతో మరొకసారి నా యొక్క స్వరూపమును చూడుము. సంజయుడు ఇలా పలికెను. ఈ విధముగా పలికిన పిదప దయాళువైన వసుదేవుని తనయుడు తన యొక్క చతుర్భుజ సాకార రూపమును మరల చూపించెను. తదుపరి సౌమ్యమైన 2 భుజముల రూపమును స్వీకరించి భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపజేసెను. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ శ్రీకృష్ణ, నీ యొక్క సౌమ్యమైన మనుష్య రూపము చూసి నా ప్రశాంతతను మళ్లీ పొందాను మరియు నా మనస్సు సహజస్థితికి వచ్చింది. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూసే నా యొక్క రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమైనది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. వేదాధ్యయనము వలన కాని, తపస్సుల వలన కాని, దానధర్మాల వలన కాని, లేదా యజ్ఞముల వలన కాని నేను నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను. ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యథార్థముగా తెలుసుకోబడుతాను. ఓ పరంతప, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు.
ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నాపైనే ఆధారపడతారో, మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధభావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని విశ్వరూప దర్శన యోగం అను 11వ అధ్యాయం. భగవద్గీత 12వ అధ్యాయము, భక్తి యోగము. అర్జునుడు ఇలా అడిగెను: నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మన్ను ఉపాసించేవారు, వీరిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు? శ్రీ భగవానుడు ఇలా పలికెను: నాపైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. నాశరహితుడు, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తము, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పులేనివాడు, నిత్యశాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడును అయిన పరమసత్యము యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు. మనస్సుయందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధిపథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది. కానీ తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమలక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసేవారిని, ఓ పార్థ, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను. ఏలనన వారి అంతఃకరణ నాయందే ఏకమైపోయి ఉంటుంది. నీ మనస్సుని నా మీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు. ఒకవేళ నీవు మనస్సును నాయందే నిశ్చలముగా లగ్నము చేయలేకపోతే, ఓ అర్జున, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించటానికి అభ్యాసము చేయుము. నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయటానికి ప్రయత్నము చేయము. ఈ విధంగా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు. ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పనిచేయుట కూడా చేయలేకపోతే నీ కర్మఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము. యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది. ధ్యానము కంటే కర్మఫల త్యాగము మెరుగైనది. ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును. ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితో, స్నేహపూరితముగా మరియు కారుణ్యముతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ధనముపై ఆసక్తిరహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖదుఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై ఆత్మనిగ్రహంతో, దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు. లోకమున ఎవ్వరినీ బాధపెట్టనివాడు మరియు ఎవరిచేత ఉద్వేగమునకు గురికానివాడు, సుఖాల్లో బాధల్లో ఒక్కలాగే ఉంటూ మరియు భయము ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైన వారు. ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము అవమానముల ఎడ, చలి వేడిమి పట్ల, సుఖ దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో, దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో,
మౌనముగా చింతన చేస్తుంటారో తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారు. నివాస స్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారు. ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని భక్తియోగము అను 12వ అధ్యాయము. భగవద్గీత 13వ అధ్యాయము, క్షేత్రజ్ఞ విభాగ యోగము. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కేశవ, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి అని తెలుసుకోగోరుచున్నాను. నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి అని కూడా తెలుసుకోగోరుచున్నాను. సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఇలా పలికెను: ఓ అర్జున, ఈ దేహము క్షేత్రము అని మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది. ఓ భరత వంశీయుడా, నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎరింగిన వాడినే. ఈ శరీరమును క్షేత్రమని మరియు ఆత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తున్నాను. వినుము, క్షేత్రము అంటే ఏమిటో, దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టింపబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తి సామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను. మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గూర్చి సత్యమును పెక్కు విధములా వివరించి ఉన్నారు. ఎన్నో వేదమంత్రములలో కూడా ఇది తెలుపబడినది. ప్రత్యేకముగా బ్రహ్మసూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తమూల ప్రకృతి, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు కలిసిన 11 ఇంద్రియములు మరియు 5 ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది. వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు అనబడతాయి. నమ్రత, కృత్రిమ బుద్ధి లేకుండా ఉండుట, అహింస, క్షమాగుణము, సరళత, గురుసేవ, శరీర మనస్సుల పరిశుద్ధత, నిశ్చల బుద్ధి, ఆత్మనిగ్రహము, ఇంద్రియ భోగ వస్తు విషయములపై అనాసక్తి, అహంకారము లేకుండుట, జన్మ మృత్యు జరా వ్యాధుల దురవస్థను గుర్తు చేసుకోవటం, మమకార రాహిత్యం, భార్య, పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకొని లేకుండా ఉండుట, జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట, నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి, ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం మరియు పరమసత్యముకై తత్వాన్వేషణ ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను. ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. అది తెలుసుకున్న తర్వాత వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే సత్ అసత్లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మన్. సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఇంద్రియ వస్తు విషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగిన ఆయన ఇంద్రియరహితుడు. ఆయనకు దేని పట్ల కూడా మమకార అనుబంధము లేదు. అయినా ఆయనే అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయిన ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే. ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైన వాడు కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు, కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. ఆయన విభజించుటకు వీలులేనివాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే సమస్త ప్రాణులకు సంరక్షకుడు, పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము. అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే.
మరియు ఆయన అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును మరియు జ్ఞాన విషయమును నేను నీకు తెలియజేశాను. నా భక్తులు మాత్రమే దీనిని యథార్థముగా అర్థం చేసుకోగలరు. అలా చేసిన పిదప వారు నా దివ్య స్వభావమునే పొందుతారు. భౌతికమైన ప్రకృతి మరియు ఆత్మ సంబంధమైన పురుషుడు రెండూ కూడా అనాది అయినవి, సనాతనమైనవి. శరీరములోని అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు కూడా భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము. సృష్టి అందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని, సుఖదుఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది. ఎప్పుడైతే భౌతిక శక్తి అయిన ప్రకృతిలో స్థితమై ఉన్న జీవాత్మ అయిన పురుషుడు త్రిగుణములను సుఖించదలచాడో వాటి పట్ల మమకారాసక్తియే ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును. దేహము యందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వనియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ అని చెప్పబడతాడు. పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యథార్థమును అర్థం చేసుకున్నవారు మళ్ళీ ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు. కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు, మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు. ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు వాటి గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలు పెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకునుము. సమస్త ప్రాణులలో ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే మరియు ఆ రెంటిని ఈ నశ్వరమైన శరీరంలో అనస్వరమైన వాటిగా చూసినవాడే నిజముగా చూసినట్టు. సర్వప్రాణులలో సమానముగా పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా వారు పరమపదమునకు చేరుకుంటారు. శరీరము యొక్క అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే. దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏ పని చేయదు అని అర్థం చేసుకున్నవారు నిజముగా చూసినట్టు. విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు మరియు అవన్నీ దాని నుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు. ఓ కుంతి తనయుడా, పరమాత్మ నాశము లేనిది, అనాది అయినది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది, దేహములోనే స్థితమై ఉన్నా అది ఏమీ చేయదు మరియు భౌతిక శక్తిచే ఏమాత్రం కళంకితము కాదు. ఆకాశము అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితము కాదు. అదే విధముగా దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్న ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు. ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపచేయునో అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును చైతన్యము చేయును. జ్ఞానచక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు పరమపదమును చేరుకుంటారు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అను 13వ అధ్యాయము. భగవద్గీత 14వ అధ్యాయము, గుణత్రయ విభాగ యోగము. శ్రీ భగవానుడు పలికెను, నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను. ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు.
ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడతాను. ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీపుత్రుడా, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని. ఓ మహాబాహువులు కల అర్జున, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది: సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నశ్వర దేహమునకు బంధించును. వీటిలో సత్వగుణము మిగతా వాటి కంటే పవిత్రమైనది కావుటచే ఇది ప్రకాశవంతమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించి వేస్తుంది. ఓ అర్జున, రజోగుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే బంధించి వేస్తుంది. ఓ అర్జున, అజ్ఞానముచే జనించిన తమోగుణము జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది. సత్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది. రజోగుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది మరియు తమోగుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించి వేస్తుంది. ఓ అర్జున, ఒక్కోసారి రజస్తమో గుణములపై సత్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి సత్వతమో గుణములపై రజోగుణము ఆధిపత్యంతో ఉంటుంది మరియు ఇంకా కొన్నిసార్లు సత్వ రజోగుణములను తమోగుణము ఓడిస్తుంది. దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజోగుణము ప్రబలినప్పుడు ఓ అర్జున, లోభము, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జున, అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమోగుణము యొక్క ప్రధాన లక్షణములు. సత్వగుణ ప్రధానముగా ఉంటూ మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను చేరుకుంటారు. రజోగుణ ప్రధానముగా ఉంటూ మరణించిన వారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు. తమోగుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు. సత్వగుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజోగుణములో చేసిన పనులు దుఃఖాలను కలుగజేస్తాయి మరియు తమోగుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగజేస్తాయి. సత్వగుణముచే జ్ఞానము, రజోగుణముచే లోభము మరియు తమోగుణముచే నిర్లక్ష్యము మరియు మోహము జనించును. సత్వగుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు. రజోగుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయిలోనే ఉండిపోతారు. తమోగుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు. అన్ని కార్యములలోనూ కర్తలు ఈ త్రిగుణములే తప్ప వేరే ఇతర ఏవీ లేవు అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు. శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి జన్మ, మృత్యువు, వృద్ధాప్యము మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది అమరత్వం పొందుతాడు. అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిన వారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? ఓ ప్రభు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారు త్రిగుణముల బంధమునకు అతీతముగా ఎలా అవుతారు? శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జున, ఈ త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణజనితమైన ప్రకాశమును గాని, రజోగుణజనితమైన కార్యకలాపములను గాని, లేదా తమోగుణజనితమైన మోహభ్రాంతిని కాని అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మయందే స్థితమై ఉంటారు. సుఖ దుఃఖాలలో ఒక్కరీతిగానే ఉండేవారు ఆత్మభావనయందే స్థితమై ఉండేవారు. మట్టి ముద్ద, రాయి మరియు బంగారము వీటన్నింటినీ ఒకే విలువతో చూసేవారు. అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు. తెలివైన వారు నిందాస్తుతులను రెంటినీ సమానంగా స్వీకరించేవారు. గౌరవమును, అవమానమును ఒక్కరీతిగానే తీసుకునేవారు. శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు. అన్ని యత్నములను విడిచిపెట్టినవారు. వీరు త్రిగుణములకు అతీతులైన వారు అని చెప్పబడతారు.
నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులైపోవుదురు మరియు బ్రహ్మన్ స్థాయికి చేరుతారు. అనస్వరమైన, అవ్యయమైన, నిరాకార బ్రహ్మమునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు నేనే ఆధారమును. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అను 14వ అధ్యాయము. భగవద్గీత 15వ అధ్యాయము, పురుషోత్తమ యోగము. శ్రీ భగవానుడు పలికెను: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందకి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేదమంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు. త్రిగుణములచే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు క్రిందకి విస్తరించి ఉంటాయి. ఇంద్రియ విషయములు వాటికి చిగుర్లు వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేలాడుతూ ఉంటాయి. క్రిందిన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్యలోకములో కర్మలను కలుగజేస్తాయి. ఈ వృక్షము యొక్క నిజస్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు. దాని యొక్క మొదలు, చివర లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు. కానీ ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి, వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించి వేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి. అదియే ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తులోనికి రాము. దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తి అనే అరిష్టాన్ని జయించిన వారు, సతతము ఆత్మ భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేనివారు, సుఖదుఖములనేడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు. సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని ఇవేవీ నా పరంధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్ళిన పిదప జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు. భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు. కానీ భౌతిక శక్తిచే కట్టివేయబడి వారు మనస్సుతో కలిపి ఉన్న 6 ఇంద్రియములతో ప్రయాసపడుతున్నారు. ఎలాగైతే గాలి సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళ్తుందో, జీవాత్మ కూడా పాత శరీరమును విడిచి కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది. మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు, వీటి యొక్క గ్రహణ శక్తితో జీవాత్మ ఇంద్రియ వస్తు విషయములను ఆస్వాదిస్తుంటుంది. అది ఇంద్రియ వస్తు విషయములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహమును విడిచి వెళ్ళినప్పుడు కానీ జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ జ్ఞాననేత్రములు కలవారు దానిని దర్శించగలరు. గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ ఎంత ప్రయత్నించినా అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు. సమస్త సౌరమండలమును ప్రకాశింపజేసే సూర్యుని తేజస్సును నేనే అని తెలుసుకునము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నా నుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకునము. పృథ్వీ యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తిచే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను. 4 రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు వంటబట్టించుకొనటానికి సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను. నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు మరిచిపోవట కలుగుతున్నాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే మరియు వేదముల అర్థమును తెలిసిన వాడును నేనే. సృష్టిలో 2 రకాల ప్రాణులు ఉన్నాయి. క్షరములు అనగా నశించేవి మరియు అక్షరములు అనగా నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు, అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు. ఇవే కాక
నాశరహితమైన పరమాత్మ అయిన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థము కంటేను మరియు నాశరహితమైన జీవాత్మ కంటేనూ కూడా అతీతమైన వాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను. ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జున, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు. ఓ పాపరహితుడా అర్జున, అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియజేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని పురుషోత్తమ యోగము అను 15వ అధ్యాయము. భగవద్గీత 16వ అధ్యాయము. దైవాసుర సంపద్విభాగ యోగము. శ్రీ భగవానుడు పలికెను: ఓ భరతవంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో: నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములు చేయుట, పవిత్ర గ్రంథ పఠనము, తపస్సు మరియు నిష్కాపట్యం, అహింస, సత్యసంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణకువ మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, మనస్థైర్యము, పరిశుభ్రత, ఎవరి పట్ల శత్రుత్వం లేకుండుట మరియు దురభిమానం లేకుండుట. ఓ పార్థ, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావము కలవారి గుణములు. దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి. శోకింపకము అర్జున, నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు. ఈ జగత్తులో 2 రకాల జీవులు ఉంటారు: దైవీ గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను. ఓ అర్జున, ఆసురీ స్వభావమును గురించి చెప్తాను, వినుము. ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు. వారు ఇలా అంటారు: ఈ జగత్తులో పరమసత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన ఆధారము లేదు మరియు భగవంతుడు అనేవాడు ఎవరూ లేడు. ఇదంతా స్త్రీ పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు అని. ఇటువంటి దృక్పథంతో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు అల్పబుద్ధితో మరియు క్రూర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయ భయపెడతారు. తృప్తిపరచలేని కామముతో ఉంటూ దంభము, దురభిమానము మరియు గర్వముతో నిండిపోయి ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకుని ఉంటారు. ఈ విధంగా మోహితులై వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు. వారు అంతులేని చింతలు, ఆందోళనలచే సతమతమైపోతుంటారు. అవి చివరికి మరణంతోనే ముగుస్తాయి. అయినా సరే వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు. 100ల కొద్దీ కోరికలచే కట్టివేయబడి మరియు కామక్రోధములచే ఆవరించబడి వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగు చేయటానికి శ్రమిస్తారు. ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే. ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు: నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను, ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను. నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను దోషరహితుడను, నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను దేవతలకు యజ్ఞములు చేస్తాను, దానములు ఇస్తాను, ఆనందిస్తాను.
ఈ విధంగా వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు. ఇటువంటి ఊహలు తలంపులతో తప్పుదారి పట్టి చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి వారు అధోనరకాలకు పతనమైపోతారు. ఇటువంటి దురహంకారముతో మరియు మొండి పట్టుదల గల మనుషులు తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. అహంకారము, బలము, గర్వము, కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ ఆసురీ ప్రవృత్తి కలవారు తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు. క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు అధములు, నీచ నరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక ఓ అర్జున అత్యంత నీచస్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి. ఆత్మ వినాశనానికి దారితీసే నరకద్వారములు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. చీకటి దిశగా ఉన్న ఈ 3 ద్వారముల నుండి ముక్తి పొందిన వారు ఆత్మశ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమలక్ష్యమును పొందుతారు. ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని కామప్రేరితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కాని, సుఖాన్ని కాని, చివరికి జీవిత పరమ లక్ష్యమును కాని సాధించలేరు. కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధి విధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగం అను 16వ అధ్యాయము. భగవద్గీత 17వ అధ్యాయము, శ్రద్ధాత్రయ విభాగ యోగము. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, శాస్త్ర విధులను విస్మరించి ఉండి అయినా శ్రద్ధా విశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్వగుణంలో ఉన్నట్టా లేదా రజో తమో గుణములలో ఉన్నట్టా? శ్రీ భగవానుడు ఇలా పలికెను: ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు. ఇది సాత్వికము, రాజసము లేదా తామసము అనే 3 విధములుగా ఉండవచ్చును. ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను, వినుము. అందరు మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధా విశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధా విశ్వాసములు ఉంటాయి మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది. సత్వగుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు. రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. తమోగుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు. కొంతమంది జనులు అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైన తమ కపటత్వం మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై వారు తమ శరీర అవయవములనే కాక వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభపెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణ సంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము. వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు మరియు దానములు కూడా వారి యొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము. సత్వగుణ ప్రధానముగా ఉండేవారు ఆయుష్ని పెంచేవి మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును మరియు తృప్తిని పెంచే వాటిని ఇష్టపడతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై మరియు సహజంగానే రుచిగా ఉంటాయి. అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజోగుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగజేస్తాయి. ఎండిపోయిన, మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి. ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధి నియమములను పాటిస్తూ
ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్వగుణముతో చేయబడినట్టు. ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసం లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము. శ్రద్ధా విశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము తమోగుణములో ఉన్నది అని పరిగణించబడును. పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యము, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడును. ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్యవేద శాస్త్రముల పఠనము ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది. ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మనిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి. భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ 3 తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సు లేక యజ్ఞములు రజోగుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవి. అయోమయ భావాలతో తమని తామే హింస పెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు తమోగుణములో ఉన్నట్టు చెప్పబడినది. దానము చేయుట తన కర్తవ్యము అని భావించి తగిన పాత్రత ఉన్నవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్వగుణ దానము అని చెప్పబడుతుంది. కానీ అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజోగుణములో ఉన్నదని చెప్పబడినది. అనుచిత ప్రదేశంలో సరికాని సమయంలో అర్హత లేని వారికి మర్యాద చూపకుండా లేదా చులకనగా ఇవ్వబడిన దానము తామసిక దానముగా పరిగణించబడుతుంది. ఓం తత్సత్ అన్న పదములు సృష్టి మొదలు నుండి పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు, శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి. కాబట్టి యజ్ఞములు చేసేటప్పుడు, దానము చేసేటప్పుడు లేదా తపస్సులు ఆచరించటంలో వేద విధులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు. ప్రతిఫలములను ఆశించని వారు కానీ ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయత్నించేవారు తపస్సు, యజ్ఞము మరియు దానము చేసేటప్పుడు తత్ అన్న పదమును ఉచ్చరిస్తారు. సత్ అన్న పదానికి అర్థం సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జున, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ సత్ అన్న పదము వివరిస్తుంది. కావున ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా సత్ అనబడుతుంది. ఓ పృథపుత్రుడా, అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కానీ, దానములు కానీ లేదా తపస్సులు కానీ అసత్ అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగ యోగము అను 17వ అధ్యాయము. భగవద్గీత 18వ అధ్యాయము, మోక్ష సన్యాస యోగము. అర్జునుడు పలికెను, ఓ మహాబాహువులు కల కృష్ణ, సన్యాసము మరియు త్యాగముల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషికేశ, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది. శ్రీ భగవానుడు ఇలా పలికెను, కోరికలచే ప్రేరేపితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు. కొంతమంది విద్వాంసులు కర్మలు అన్నీయూ దోషభూయిష్టమైనవి అని వాటిని విడిచిపెట్టాలి అంటారు. అదే సమయంలో మరికొంతమంది
యజ్ఞములు, దానములు మరియు తపస్సులను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు. త్యాగము అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము. ఓ పురుష వ్యాఘ్రమ, త్యాగము అనేది 3 రకాలుగా ఉంటుంది అని చెప్పబడినది. యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు. అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి బుద్ధివంతులను కూడా పవిత్రం చేస్తాయి. ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు. అర్జున, విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును. విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి వాటిని విడిచిపెట్టటాన్ని రజోగుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు. అర్జున, కర్తవ్యమునకు అనుగుణంగా ఎప్పుడైతే కర్మలు చేయబడతాయో మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో దానిని సత్వగుణ త్యాగము అంటారు. నచ్చని పనులు తప్పించుకోవటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండేవారు నిజమైన త్యాగులు. వారు సత్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు. దేహమును కలిగున్న ఏ జీవికి కూడా కర్మలను పూర్తిగా త్యజించడం శక్యము కాదు. అందుకే తన కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడును. స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి మరణించిన పిదప కూడా సుఖము, దుఃఖము మరియు ఈ రెంటి మిశ్రమము, ఈ 3 విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ కర్మఫల త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో కానీ పరలోకములో కానీ ఉండవు. ఓ అర్జున, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనక ఉన్న 5 కారకముల గురించి సాంఖ్యశాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము. అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది. శరీరము, జీవాత్మ, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము ఇవే కర్మ యొక్క 5 అంగములు. శరీరము, వాక్కు లేదా మనస్సులచే ఏ కార్యము జరిగినా అది మంచిదైనా లేదా చెడైనా ఈ 5 దానికి కారకములు. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలిన బుద్ధితో ఉన్న అటువంటి వారు యథార్థమును గ్రహింపలేరు. చేసేది నేనే అన్న కర్తృత్వ అహంకార భావమును విడిచిపెట్టి బుద్ధి, మమకారాసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు మరియు కర్మబంధములకు లోను కారు. జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞానమును ఎరింగినవాడు ఇవి 3 కర్మను ప్రేరేపించును. కర్మ యొక్క ఉపకరణం, క్రియ, కర్త ఈ 3 కర్మ యొక్క అంగములు. జ్ఞానము, కర్మ మరియు కర్త ఇవి ప్రకృతి త్రిగుణముల పరముగా ఒక్కోటి 3 రకాలుగా ఉంటాయని సాంఖ్యశాస్త్రము పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెప్తాను వినుము. ఏ జ్ఞానము చేతనైతే సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనస్వరమైన అస్తిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానము సత్వగుణములో ఉన్నట్టు. ఏ జ్ఞానము చేతనైతే భిన్న భిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా ఒకదానినొకటి సంబంధము లేనట్టుగా చూడబడతాయో ఆ జ్ఞానము రజోగుణములో ఉన్న రాజసికమని గ్రహించుము. సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్న భిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలైపోయేట్టు చేసి తర్కబద్ధముగా లేకుండా మరియు సత్యదూరముగా ఉండే జ్ఞానము తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది. ఏదైతే కర్మ శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగద్వేషరహితముగా ఉన్నదో మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో అది సత్వగుణములో ఉన్నట్టు చెప్పబడినది. స్వార్థ కోరికచే ప్రేరేపితమై అహంకారముచే చేయబడినట్టి మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును. మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి తమ యొక్క స్వశక్తి ఏమిటో తెలుసుకోకుండా మరియు పరిణామాలు, జరిగే నష్టము మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు. అహంకార మమకార రహితముగా ఉన్నవారు మరియు ఉత్సాహము, దృఢ సంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్వగుణకర్తలు అని చెప్పబడ్డారు.
కర్మ ఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ దురాశ గలవాడై హింసా ప్రవృత్తి కలిగి అపవిత్రతతో ఉండి మరియు హర్షశోకములచే ప్రభావితమవుతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడతాడు. క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు తుచ్ఛులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాల విలంబన చేసే కర్తలను తమోగుణకర్తలు అంటారు. ఇక వినుము ఓ అర్జున, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిలయందు భేదమును విస్తారముగా వివరిస్తాను. ఓ పార్థ, ఏది సరి అయిన పని, ఏది చెడు పని, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు, దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు, ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి సత్వగుణములో ఉన్నది అని చెప్పబడును. ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము, ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరి అయిన ప్రవర్తన, ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో, అప్పుడు ఆ బుద్ధి రజోగుణములో ఉన్నట్టు. ఓ పార్థ, చీకటితో ఆవృత్తమై ఉండి అధర్మమునే ధర్మము అనుకుంటూ అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి. యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢచిత్త సంకల్పము మరియు మనస్సు, ప్రాణవాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని సత్వగుణ దృఢమనస్కత అంటారు. ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము, కామము మరియు అర్థము పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును. విడువకుండా పగటి కలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనవుతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు. ఇక ఇప్పుడు నా నుండి వినుము. ఓ అర్జున, దేహము యందున్న జీవాత్మ రమించే 3 విధముల సుఖముల గురించి మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి. మొదట్లో విషంలా అనిపించినా చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్వగుణ సుఖము. అది ఆత్మజ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది. ఇంద్రియములతో ఇంద్రియ వస్తు విషయముల సంపర్కము చేత కలిగిన సుఖమును రాజసిక సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది. ఏదైతే ఆనందము ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివరి వరకు కప్పివేసి మరియు నిద్ర, సోమరితనము మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో అది తామసిక ఆనందము అని చెప్పబడును. ఈ భౌతిక జగత్తు యందు భూమిపై కాని లేదా ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కాని ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు వీరి యొక్క విధులు వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి, పుట్టుకపరంగా కాదు. ప్రశాంతత, ఇంద్రియ నిగ్రహణ, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకములపై విశ్వాసము ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు. శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము మరియు నాయకత్వ సామర్థ్యము ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు. వ్యవసాయం, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి. స్వభావ సిద్ధి జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ, నిర్వర్తిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నా నుండి వినుము. తన సహజ స్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి సమస్త భూతములు ఎవరి నుండి ఉద్భవించాయో మరియు ఎవ్వరిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు. పరధర్మమును సరిగ్గా చేయుట కంటే కూడా సరిగ్గా చేయలేకపోయినా సరే తన స్వధర్మము చేయటమే వ్యక్తికి శ్రేష్టము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు. తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను
వాటిలో దోషాలు ఉన్నా సరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు. ఓ కుంతిపుత్ర, అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు నిజానికి సమస్త కర్మ ప్రయాసలు ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి. ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్యాస అభ్యాసముచే కోరికలను విడిచిపెట్టారో వారు శ్రేష్టమైన నైష్కర్మ సిద్ధిని పొందుతారు. ఓ అర్జున, పరిపూర్ణ సిద్ధిని పొందిన వ్యక్తి ఏ విధముగా అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా బ్రహ్మన్ను కూడా ఎలా పొందగలడో వివరిస్తాను, నా నుండి క్లుప్తముగా వినుము. వ్యక్తి ఎప్పుడైతే ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి రాగద్వేషరహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మన్ను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడతాడు, మితంగా తింటాడు, శరీర మనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యము ధ్యానములో నిమగ్నమవుతాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము ఇవేమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై బ్రహ్మంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. అంటే పరమసత్యమును బ్రహ్మన్ రూపంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పరబ్రహ్మంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంత చిత్తముతో ఉంటాడు. దేనికి శోకింపడు, దేనిని కాంక్షింపడు, సర్వభూతముల పట్ల సమత్వభావంతో ఉంటూ అటువంటి యోగి నా పరాభక్తిని పొందును. కేవలం నా పట్ల ప్రేమయుక్త భక్తి చేత మాత్రమే యథార్థముగా నేను ఎవరో తెలుసుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్య శాశ్వతమైన మరియు అనస్వరమైన ధామమును పొందుతారు. నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధియోగమును ఆశ్రయించి నీ చిత్తమును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము. నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ అహంకారముచే నా సలహా వినకపోతే నీవు నాశనమైపోతావు. ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై నేను యుద్ధము చేయను అని అనుకుంటే నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమైపోతుంది. ఎందుకంటే నీ యొక్క స్వంత భౌతిక క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది. ఓ అర్జున, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో నీ యొక్క సహజ ప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడతావు. పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఓ అర్జున, భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మల అనుగుణముగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. సంపూర్ణ హృదయపూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము. ఓ భరత, ఆయన కృపచే నీవు పరమశాంతిని మరియు నిత్య శాశ్వత ధామమును పొందెదవు. ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమరహస్యమైన జ్ఞానమును తెలియజేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము. నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము. అది సమస్త జ్ఞానములోకెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియజేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి. అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను, భయపడకుము. ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కానివారికి లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా చెప్పకూడదు. మరియు ముఖ్యంగా నా పట్ల అసూయ కలవారికి దీనిని చెప్పకూడదు. ఎవరైతే ఈ పరమగోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు.
వారికంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు. వారికంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు. మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు జ్ఞానయజ్ఞముచే నన్ను ఆరాధించినట్టు అని నేను ప్రకటిస్తున్నాను. ఇదే నా అభిప్రాయము. శ్రద్ధా విశ్వాసముతో అసూయ లేకుండా ఈ జ్ఞానాన్ని కేవలం విన్నవారు కూడా పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. ఓ అర్జున, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము మోహభ్రాంతి నిర్మూలించబడినవా? అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. సంజయుడు పలికెను, ఈ విధంగా నేను వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి మరియు మహాత్ముడు పృథపుత్రుడు అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి. వేదవ్యాసుని అనుగ్రహం చేత నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమరహస్యమైన యోగమును స్వయంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి తెలుసుకున్నాను. సర్వోత్కృష్ట శ్రీకృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదే పదే గుర్తు చేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ ఆనందిస్తున్నాను. మరియు ఆ శ్రీకృష్ణుడి అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వరూపమును గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యచకితుడనై పదే పదే మహదానందముతో పదే పులకించిపోతున్నాను. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని మోక్ష సన్యాస యోగము అను 18వ అధ్యాయము. ఇంతటితో 700 శ్లోకములు కలిగిన 18 అధ్యాయముల సంపూర్ణ భగవద్గీత తాత్పర్యము సమాప్తము. ఎక్కడైనా అక్షరదోషమైన, భావదోషమైన దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామి ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది. కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి.